51 శక్తిపీఠాలలో ముఖ్యమైనది ఉజ్జయిని హరసిద్ధిమాత ఆలయం. ఈ ఆలయాన్ని మొదట రాజా విక్రమాదిత్య దైవిక స్త్రీ శక్తిగా 2000 సంవత్సరాల క్రితం నిర్మించారు. గర్భగుడి ముందర మండపంలో శక్తి శ్రీచక్రం మరియు బీజాక్షరాలతో 51 శక్తిపీఠాలను అద్భుతంగా వేశారు. ఆలయ ప్రాంగణంలోని 51 అడుగుల పొడవున్న 2 దీపస్తంభాలలో 1500 దీపాలను రోజూ వెలిగిస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాసు ట్రావెల్ బ్లాగ్. ఇప్పుడు మన దేశం యుద్ధ పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. ఈ యుద్ధంలో మన సైనికులందరూ సురక్షితంగా ఉంటూనే మన దేశానికి విజయాన్ని చేకూర్చాలని మనం ఇప్పుడు 51 శక్తిపీఠాల్లో ఒకటైన ఉజ్జయిని హరసిద్ధి మాత శక్తిపీఠాన్ని దర్శించడానికి వెళ్తున్నాము. అక్కడ మన ప్రార్థనలు వినిపించి అమ్మవారి హారతిని చూసి వద్దాం. మరి నాతో పాటు ఉజ్జయిని హరసిద్ధి మాత శక్తిపీఠాన్ని దర్శించడానికి మీరందరూ వస్తున్నారు కదా, రండి వెళ్దాం. ఉజ్జయిని శక్తిపీఠం, హరసిద్ధి మాత ఆలయం. ఉజ్జయిని మహాకాల్ ఆలయానికి 600 మీటర్ల దూరంలో ఉన్న పవిత్రమైన శక్తిపీఠమే హరసిద్ధిమాత ఆలయం. ఉజ్జయినిలో అత్యంత పురాతనమైన ఆలయాల్లో ఒకటి హరసిద్ధిమాత ఆలయం. ఈ ఆలయ చరిత్ర చూస్తే రాజా విక్రమాదిత్యుడు ఈ ఆలయాన్ని మొదటిగా దైవిక స్త్రీ శక్తి గౌరవార్థం నిర్మించారు. అలాగే ఈ ఆలయం శివపురాణాల్లో శక్తి పీఠాల్లో ఒకటిగా ప్రముఖంగా ప్రస్తావించబడింది. రాజా విక్రమాదిత్య కులదైవం ఈ హరసిద్ధి మాత అంటే పార్వతీదేవి. దక్షయజ్ఞం కథ అందరికీ తెలిసే ఉంటుంది. దక్షుడు ఇతర దేవుళ్లను గౌరవించటానికి ఒక పెద్ద యజ్ఞం చేస్తాడు. కానీ దానికి ఆయన కుమార్తెను అలాగే ఆయన అల్లుడైన శివుణ్ణి ఆహ్వానించడు. శివుడు నిరాకరించినప్పటికీ సతీదేవి ఆ యజ్ఞానికి హాజరవుతుంది. అప్పుడు ఆవిడ తండ్రిచే అవమానించబడి ఆ యజ్ఞ యాగాగ్నిలోనే తనను తాను ఆత్మాహుతి చేసుకుంటుంది. అప్పుడు శివుడు ఆగ్రహం చెంది సతీదేవి యొక్క శరీరాన్ని భుజం మీద వేసుకుని విశ్వం చుట్టూ మోసుకెళ్లి రుద్రతాండవం చేస్తుంటే ప్రపంచాన్ని దీని నుంచి రక్షించడానికి శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని ఉపయోగించి సతీదేవి శరీరాన్ని 51 ముక్కలుగా నరుకుతాడు. అవి వేర్వేరు ప్రాంతాల్లో భూమిపై పడిపోతాయి. ప్రతి ముక్క ఒక శక్తి పీఠంగా మారింది. ఇక్కడ ఉజ్జయినిలో ఆ సతీదేవి యొక్క మోచేయి పడిందని నమ్ముతారు. ఈ ఆలయ గర్భగుడి చుట్టూ వివిధ దేవతలకు అంకితం చేయబడిన అనేక చిన్న చిన్న మందిరాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయం యొక్క ముఖ్య లక్షణం శక్తి యొక్క శక్తివంతమైన చిహ్నం అయిన శ్రీయంత్రం. ఇది బలం మరియు దైవిక శక్తిని సూచిస్తుంది. గర్భగుడికి ముందరగా మండపం పైన ఉన్న శ్రీయంత్రం ఇదే. అలాగే ఇక్కడ 51 శక్తి పీఠాలను వాటి బీజాక్షరాలను కూడా పెయింట్ చేసి ఉంచారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన వారు తల ఎత్తి పైన ఈ అద్భుతమైన శ్రీచక్రం అలాగే 51 శక్తి పీఠాలను కూడా చూడండి. ఈ పురాతన ఆలయం దైవిక శక్తికి కేంద్రంగా ఉంది. ముఖ్యంగా నవరాత్రి పండుగ సందర్భంగా దేశం నలుమూలల నుంచి యాత్రికులు వస్తుంటారు. ఆలయం ఒక శక్తివంతమైన స్వర్గధామంగా మారుతుంది. వందలాది మట్టి దీపాలు ప్రాంగణం అంతటా వెచ్చని బంగారు కాంతిని ప్రసరిస్తుంటాయి. ఇది ఉత్కంఠ భరితమైన దృశ్యం. అలాగే ఉత్సాహభరితమైన ప్రార్థనలు, మంత్రాలు మరియు ధూపం యొక్క సువాసనతోటి మనల్ని ఒక ఆధ్యాత్మికమైన లోతైన భక్తి వాతావరణంలో తీసుకెళ్తుంది. ఆలయ ప్రాంగణంలోనే 2 ఎత్తైన స్తంభాల మీద దీపాలను పెట్టే
కుందెలను అమర్చారు. ఒక్కొక్క స్తంభంలో 726 దీపాలు వెలిగించవచ్చు. ప్రతిరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ దీపాలు రాత్రిపూట ప్రకాశిస్తూ మొత్తం ప్రాంగణంలో ప్రకాశవంతమైన కాంతిని ప్రసరింపజేస్తుంటుంది. 51 శక్తిపీఠాల్లో 13వ శక్తిపీఠం హరసిద్ధిమాత ఆలయం. ఇక్కడ పైన అన్నపూర్ణాదేవి, కింద హరసిద్ధిమాత, ఆ కింద కాళికాదేవి. గర్భగుడిలో ఈ 3 విగ్రహాలు ఒకదాని కింద ఒకటి ఉంటాయి. అమ్మవారి కళ్ళు చూసారా? మన మీద ఎంతో వాత్సల్యాన్ని చూపిస్తున్నట్టుగా, భక్తులను దయతో చూసే కరుణామయంగా ఉన్నాయి కదా. ఈ ఆలయ ప్రాంగణంలోనే శ్రీ చింతాహరణ్ గణేశుని ఆలయం కూడా ఉంది. చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఈ చింతాహరణ్ గణేశుని కూడా భక్తులు దర్శించుకుని వెళ్తారు. రెండు 2000 సంవత్సరాల క్రితం రాజా విక్రమాదిత్య ఈ దీపస్తంభాలని నిర్మించారని చెబుతారు. మొత్తం 1500 పైగా దీపాలున్నాయి. దీపస్తంభాలను ఎక్కి వాటిని వెలిగించటం ఆషామాషి కాదు. గత 100 సంవత్సరాలుగా జోషి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. రాజా విక్రమాదిత్యుని తర్వాత మరాఠీ పాలకుల టైంలో ఈ దీపస్తంభాలను మరాఠా పద్ధతిలో నిర్మించారు. అలాగే ఎంట్రన్స్ కూడా మనకి మరాఠా పద్ధతిలోనే ఉంటుంది. శివుడు మరియు శక్తిగా భావించే ఈ 51 అడుగుల పొడవున్న దీపస్తంభాలు ఈ ఆలయంలో ఒక ప్రత్యేక ఆకర్షణ. ఒకసారి వెలిగిస్తే ఈ దీపాలన్నింటికి 60 లీటర్ల నూనె, 4 కిలోల పత్తి అవసరం పడుతుంది. ముందు రోజుల్లో అయితే ఈ దీపాలని ముఖ్యమైన పండగ రోజుల్లో మాత్రమే వెలిగించేవారు. కానీ ఇప్పుడు భక్తుల విరాళాలతోటి ప్రతిరోజు వెలిగిస్తున్నారు. ఎవరైనా భక్తులు నూనెను కానీ ఈ పత్తిని కానీ విరాళంగా ఇవ్వవచ్చు. అలాగే భక్తులు ఎవరైనా ఈ దీపాలను వెలిగిస్తే వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని అపారమైన నమ్మకం. పొద్దున్నొక హారతి ఉంటుంది, సాయంకాలం హారతి ఉంటుంది. సాయంకాలం హారతి 6 నుంచి 7 వరకు.
जिनके दर्शन हो चुके हैं वे मार्ग में प्रस्थान करें। भीड़ में अपने सामान की स्वयं सुरक्षा रखें। ఫ్రెండ్స్, హరసిద్ధి మాత ఆలయానికి వెళ్ళాము, అమ్మవారిని దర్శించుకున్నాము, మన ప్రార్థనలు కూడా వినిపించాము. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకునేంత వరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.